వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో వందలాది స్కామ్లు చేస్తూ చివరికి దేవుణ్ణి కూడా వదలకపోవడం హాస్యాస్పదమని తెలుపుతూ లడ్డు కల్తీపై నిరసన వ్యక్తం చేసిన ఆత్మకూరు జనసేన పార్టీ నేత చదలవాడ హరీష్ కుమార్ ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట తిరుపతి లడ్డు విషయంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్ తమ పార్టీ నేతలతో కలిసి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. లడ్డులో కలిపిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ రిపోర్టులో ఉన్న ఆ రిపోర్ట్ చదవడం చేతకాని వైసీపీ వాళ్లు కల్తీ లేదని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో చదలవాడ హరీష్ కుమార్ తో పాటు జనసేన పార్టీ నేతలు ఏఎస్పేట మండల కన్వీనర్ అక్బర్ బాషా, దాడి సంఘం భాను కిరణ్, పసుపులేటి శ్రీరామ్, మర్రిపాడు చిన్న తదితరులు పాల్గొన్నారు. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. నెయ్యి కల్తీ జరిగిందని సిబిఐ నేతృత్వంలో సిట్ నివేదిక తెలిసింది. కల్తీ నెయ్యి అంశంలో 36 మందిపై సిట్లో నేరపూరిత అవినీతి చీటింగ్ కేసులు కూడా పెట్టడం జరిగింది. దాదాపు 68 లక్షల కేజీలను నెయ్యిని కల్తీ నెయ్యిని ఉపయోగించి 233 కోట్ల స్కామ్ని చేసి తిరుమల శ్రీవారికి శటగోపురం పెట్టాలని ట్రై చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనందరం ఏమి చేయాలి అని మీడియా ముఖంగా ప్రజలను నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఇలాంటి దారుణాలు ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సామాన్యుడి పైన, ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్న ప్రతి ఒక్క మనిషి పైన కూడా ఇది బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి ఇదే మేము తెలియజేస్తున్నాము. శ్రీవారి విషయంలో పదే తప్పులు చేస్తూ ఉన్నారు. ఆయన అన్నీ గమనిస్తూనే ఉంటాడు. ఆ శాపం మీకు, మీ కుటుంబాలకు తగలకుండా ఉండాలంటే ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టారో వారు వెంకటేశ్వర స్వామి ముందు మోకాళ్ళతో నుంచొని స్వామి మా తప్పు అయిపోయిందని చెవులు పట్టుకొని గుంజలు తీసి చెంపలు వాయించుకొని గుండు చేయించుకొని స్వామివారికి క్షమాపణ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర.